యమునా నీటిని తాగేటువంటి దమ్ముందా, యమునా నీటిని అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని ఒప్పుకున్నాడా అనేటువంటి ఒక అంశం కనబడుతుంది. యమునా నీటికి సంబంధించి నిన్న యమునా నీటిని తాగే దమ్ముందా అంటే హర్యానా సీఎం నయా సింగ్ సైని పోయి యమునాలో నీరు తాగొచ్చుండు. మేము ఈ నీళ్ళే తాగుతాము అని చెప్పేసి నీరు అక్కడ యమునాకు సంబంధించినటువంటి నీళ్లు తాగేసి వచ్చిండు. యమునాకు పోయి నీళ్లు తాగేసి వచ్చిండు. అరవింద్ కేజ్రీవాల్ పైన విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవి చేసిన పనులు చెప్పుకోవడం వదిలేసి యమునాకు సంబంధించినటువంటి దానిపైన మాత్రమే మాట్లాడుతున్నాడు. యమునాను గెలిచిన కొద్ది రోజుల్లోనే మొత్తం తాగడానికి వీలైనట్టుగా నదిగా మార్చేస్తానని హామీ ఇచ్చిందేమో అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ యమునా నీటిని తాగే దమ్ముందా అని కేంద్రాన్నో ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నిస్తున్నారు. ఏకంగా ఎంతకు దిగజారిపోయారంటే హర్యానా ప్రభుత్వము యమునాలో విషం కలిపి ఢిల్లీ ప్రజలను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి దగ్గరికి దిగజారిపోయారు. అంటే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వచ్చి పదవులు నాకు అక్కర్లేదని చెప్పి పదవులు పొంది ప్రజలు ఆలోచించాలి. నిజంగా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిండో అవినీతితోటే ఆయన సామ్రాజ్యాన్ని నడిపిండు. అవినీతితోటే పంజాబ్లో గోవాలో ఎన్నికలకు వేయండు, ఢిల్లీలో ఎన్నికలు వేయండు. మళ్ళీ ఇప్పుడు అవినీతి సొమ్మే. ఆఖరికి లిక్కర్లో ప్రతి దాంట్లో కూడా ఇదొక్కటే కాదు, బస్తీ దవాఖానాలు పెట్టి అందులో దొంగ రోగులను తీసుకుపోయి రోగులకు వాళ్ళు చికిత్స చేసినట్టుగా చెప్పి అట్లా 100 కోట్ల రూపాయలు తీసుకుపోయారు. బహిరంగంగా దొరికిండు. ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగంగా దొరికింది. దొంగ లెక్కలు పెట్టేసి ప్రభుత్వమే అంటే ప్రజలు వస్తలేరని చెప్పడానికి వీలు లేకుండా ప్రజలు వస్తున్నారని చెప్పడం ఒకటి, 2 దాంట్లో వచ్చేటువంటి సొమ్ములను తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి వాడుకోవడం. డీప్ స్టేట్కి సంబంధించినటువంటి అంశం ఉందేమోలే కానీ యమునా నీటిని తాగేటువంటి దమ్ముందా అమిత్ షా రాహుల్ చెప్పాలి. ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు ఇక దగ్గరికి వచ్చే నేపథ్యంలో ఒక్కొక్కరు ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో అన్ని పార్టీలు కూడా ఉచితం తప్ప ఇంకొకటి లేదు. ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు అన్ని పార్టీలు, ఎందుకంటే ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు వేస్తున్నారంటే ఉచిత పథకాల కోసమే ఇస్తున్నారు. ఉచిత పథకాల కోసమే ఓటేసినటువంటి కాలము ప్రజలను ఎవరు మార్చలేరు, దేశాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే అవతల వాడు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి వానికి ఓటేస్తారు. మనం ఇవ్వట్లేదు అనేటువంటిది దాంతో వేయరు. ఇది మంచి చేసిన వాళ్ళకి కూడా ఓట్లు లేనటువంటి పరిస్థితి. ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యమునా నదికి సంబంధించి ఎవరు శుభ్రం చేస్తా అన్నారు యమునా నదిని ఏడాది కాలం లోపల? అరవింద్ కేజ్రీవాల్. వాళ్ళు అదే అరవింద్ కేజ్రీవాల్ యమునా నదికి సంబంధించినటువంటి దాంట్లో విషయం కలిపారు హర్యానా ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ మీరు మాట్లాడడం ఏ విధంగా సమంజసము? దాన్ని ఏ విధంగా చూడాలి? దానికోసం మాత్రం మాట్లాడేటువంటి దమ్ము రాదు. కానీ మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ ఆయన బిల్డింగ్ కట్టుకోవడమో లేకపోతే ఈ దాంట్లో దొరికిపోవడమో ఇంకా అనేక రకమైనటువంటి కారణాలు ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టడంతో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నాడనేటువంటి సంకేతం మాత్రం బయటకు వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ను తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కష్టపడి తిరిగి ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడే బీజేపీకి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది అక్కడ అధికారం లేక, 15 ఏళ్ళు అయిపోతుంది కాంగ్రెస్కి అధికారం లేక. వరుసగా ఎంపీలు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం పడిపోతుంది. కనీసం ఓటు బ్యాంక్ అయినా నిలబెట్టుకోవాలనేటువంటి పరిస్థితి. బీజేపీ ఏమో దేశ రాజధానిలో మోడీ అమిత్ షాలు ఉన్నా కూడా అధికారంలోకి రాకపోవడం ఏందనేటువంటిది ఉంది. ఇవాళ మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రభావం ఇవాళ ఢిల్లీలో కూడా ఉంది. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి దాంట్లో వచ్చి ఇవన్నీ వస్తున్నాయనేటువంటి అంశం.